హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అప్పును వాళ్ళ అక్కలిద్దరు రెడీ చేస్తారు. అప్పు తనని తాను చూసుకుంటూ అసలు ఇది ఎలా ఉంది, అసలు నేనేనా ఇలా ఎవరికైనా నచ్చుతానా అనేసి అంటుంది. అప్పుడు ఎందుకే అంత డౌటు, బంటిని పిలుస్తాం, బంటి వచ్చి చెప్తే ఓకే కదా నీకు అనేసి చెప్తుంది కావ్య. సరేలే అని స్వప్న బంటిని పిలుస్తుంది. అప్పు ఇలా అంటుంది, నేను నాలా ఉంటేనే బెటర్, ఇలా లేనిపోని వేషాలు వేసి నాలో నేను ఇలా నాకు నచ్చడం లేదక్క అనేసి అంటుంది. అప్పుడు బండి లోపలికి వస్తాడు. ఒకసారి అప్పుని చూసి ఎలా ఉందో చెప్పురా అనేసి చెప్తుంది స్వప్న. అప్పుడు బంటి అంతా వెతుకుతూ ఉంటాడు. ఏంట్రా వెతుకుతున్నావు అనేసి అంటే, అప్పు ఎక్కడా అని చూస్తున్నా అక్క అనేసి అంటాడు. అప్పు ఇది కాదారా అని స్వప్న అంటే చూసి చాలా నవ్వుతూ ఉంటాడు. తను నవ్వుతుంటే వాళ్ళ అక్కలు ఇద్దరు కూడా నవ్వుతారు. అప్పుకి కోపం వస్తుంది. ఆ బంటిని బయటకు వెళ్ళమని చెప్తుంది. నేను నాలానే ఉంటాను, వాళ్ళకి నచ్చితే నచ్చుతాను, లేకపోతే లేదు అనేసి చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఇద్దరు అక్కలు కూడా సరే నువ్వు నీలానే ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కవి గారు డల్గా రూమ్లోకి వచ్చి కూర్చొని డల్గా అప్పు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అప్పు ఒకసారి తనకు గిఫ్ట్ ఇస్తుంది. తన ఒక జాకెట్ ఇస్తుంది. ఆ జాకెట్ని చూస్తూ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పు తనకి చాలా ఇష్టంగా ఇచ్చిన జాకెట్ని మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు అప్పు జాకెట్ తీసుకొచ్చి కవి గారికి ఇస్తుంది. ఏంటి జాకెట్కి ఎంత ఖరీదైంది, ఇది చాలా ఖరీదులా ఉంది కదా అనేసి అంటాడు కవి గారు. లేదు, మీరు ఉన్నోళ్ళు అలా మీకు తగ్గట్టు ఇవ్వాలి కదరా, అందుకే ఇలా వెతికి తీసుకురావాల్సి వచ్చిందిరా అనేసి చెప్తుంది అప్పు. అప్పుడు నీకు ఇంత మనీ ఎక్కడివి అనేసి అంటాడు కవి. నేను నిన్ననే సాలరీ వచ్చిందిరా అనేసి చెప్తుంది. నీ నెల మొత్తం జీతం మొత్తం నాకే పెట్టావా, అప్పుడు నీకెలా అనేసి అంటాడు కవి గారు. పర్లేదు లేరా, నీ హ్యాపీనే నా హ్యాపీ, నువ్వు బాగుంటే చాలులే, నీ సంతోషంగా ఉన్నావు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి చెప్తుంది. అప్పు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ జాకెట్ని తీసుకొని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాజు వస్తాడు. రాజు వచ్చి పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ, నీ బాధ అంతా కన్నీళ్ళ రూపంలో కారుస్తున్నావరా, ఇదే కరెక్ట్ సమయం, నేను ఇప్పుడే వస్తాను అనేసి లోపలికి కళ్యాణానికి పిలుచుకుంటూ వస్తాడు. అరే నువ్వు లాస్ట్ మంత్ ఆడిట్ చేసిన ఫైల్స్ అని ఎక్కడ ఉన్నాయిరా అనేసి అడుగుతాడు కళ్యాణ్ని. అవన్నీ నేను ఆ వదినకి ఎప్పుడో ఇచ్చానన్నయ్య అని చెప్తాడు కళ్యాణ్. ఓకేరా, తను నాతో చెప్పలేదు, నేను కాల్ చేసి తెలుసుకుంటాలే అనేసి చెప్తాడు రాజ్. అరే ఈ జాకెట్ ఏందిరా ఇంత పాతది, నీ దగ్గర ఎందుకుందిరా, మన వాల్యూ ఏంటిరా, ఇది నువ్వు వేసుకుంటావా ఏంటి, నీకు కావాల్సినవి మొన్నే ఫారెన్ నుంచి తెప్పించాను, నా రూమ్లో ఉన్నాయి, నీకు కావాల్సినవి తీసుకో అనేసి చెప్పి ఆ జాకెట్ని తీసుకొని, ఇది ఎందుకురా పాతది కదా, డస్ట్బిన్లో వేస్తానని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేస్తాడు కవి గారు. అన్నయ్య అని అరుచుకుంటూ వెళ్ళి ఆ జాకెట్ తీసుకొని, ఎందుకన్నయ్య కొన్ని పాతదైనా కూడా వాటి జ్ఞాపకాలు అలానే ఉంటాయి అన్నయ్య అనేసి చెప్తాడు. జ్ఞాపకాల నీ నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, అప్పు గురించే కదా అనేసి అంటాడు రాజ్. నీ మొన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, నీలో చాలా మార్పు కనిపిస్తుంది అనేసి అంటాడు రాజ్. నువ్వు నిజం చెప్పురా, నువ్వు అప్పుని ఇష్టపడుతున్నావా, అప్పు మీద ప్రేమ పెంచుకున్నావా అనేసి అడుగుతాడు కళ్యాణ్ని. అదంతా వింటూనే ఉంటుంది. ఏమో అన్నయ్య, నాకేం తెలియట్లేదు, ఒక చిన్న పిల్లాడిలా అయిపోయా నేను అనేసి చెప్తాడు. అప్పు హ్యాపీగా ఉంటుందంటే నేను సంతోషించాలి కదా, నాకెందుకు భయం వేస్తుంది, బాధగా అనిపిస్తుంది, నాకేం అర్థం కావడం లేదు అనేసి అంటాడు కళ్యాణ్. ఏమో అన్నయ్య, నాకేం తేల్చుకోలేకపోతున్నాను, ఏదేమైనా తను హ్యాపీగా ఉంటే చాలు నాకు, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక తను వెళ్ళిన చోట హ్యాపీగా ఉంటే నాకు అదే చాలా సంతోషం అని. ఈరోజు నేను నైట్ గెస్ట్ హౌస్లోనే ఉంటాను, నా మైండ్ బాగాలేదన్నయ్య, ఆ మమ్మీకి కూడా చెప్పు, నేను ఇవాళ ఇంటికి రాను అనేసి చెప్తాడు కళ్యాణ్ రాజ్కి. అదంతా రుద్రాని వింటూ ఇలా అనుకుంటుంది, నేను ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరుగుతుంది, ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు కళ్యాణ్, ఇదంతా ధనలక్ష్మికి చెప్పేస్తాను అని అనుకుంటుంది.
రుద్రాని. అప్పును చూడడానికి పెళ్లి వాళ్ళు ఇంటికి వచ్చి ఉంటారు. స్వప్న అక్కడికి వాళ్ళందరికీ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. స్వప్న వాళ్ళ మమ్మీని ఇలా అంటుంది, ఏంటి మమ్మీ ఇంత టెన్షన్ పడుతున్నామని అంటే, ఏం లేదే కావ్య వాళ్ళకి నిజం చెప్పేస్తుందంట అప్పు గురించి, అనామిక గురించి మొత్తం పెళ్లి వాళ్ళకి చెప్పేస్తా అని అంటుంది. నాకు భయం వేస్తుంది అని అంటుంది. కానీ స్వప్న ఇలా అంటుంది, చెప్పేస్తే బెటరే కదా మమ్మీ, మేము ఏం చెప్పకుండా అలా మ్యారేజ్ చేసుకుంటే తర్వాత అత్తవారింట్లో చాలా బాధపడాల్సి ఉంటుంది. ఏ విషయాలు దాయొద్దు కదా, ముందే చెప్పాలి, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తుంది స్వప్న కనకంకి. అమ్మాయిని తీసుకురండి అని పెళ్లి వాళ్ళు చెప్తారు. అమ్మాయి కావ్య స్వప్న అప్పును తీసుకొస్తూ కొంచెం సిగ్గుపడే అనేసి అంటుంది. నాకు సిగ్గు లేదక్క, నేను సిగ్గుపడను అనేసి అంటుంది అప్పు. కొంచెం తలదించుకోవే అంటే, నేను తలదించుకునే పని ఏం చేస్తున్నానక్క, ఎందుకు తలదించుకోవాలి అనేసి అంటుంది అప్పు. సర్లే నీ ఇష్టం అనేసి అంటారు. కావ్య స్వప్న వెళ్ళి అప్పును తీసుకుని వస్తారు. అప్పును చూసి కనకం షాక్ అవుతుంది. పెళ్లి వాళ్ళు కూడా షాక్ అవుతారు. అప్పుడు కనకం ఇలా అంటుంది, ఏంటి ఇలా తీసుకొచ్చారు, రెడీ చేయమని చెప్పా కదా అనేసి అంటుంది. అప్పుడు నేను ఇలానే ఉంటా మమ్మీ, నేను వాళ్ళ కోసం నేను అందంగా రెడీ అవ్వలేను అనేసి చెప్తుంది. అప్పుడు పెళ్ళి అబ్బాయి పర్లేదు, ఐ లైక్ ఇట్ అనేసి అంటాడు. ఇప్పుడు చాలామంది పెళ్ళి తర్వాత కూడా ప్యాంట్ షర్ట్లే వేసుకుంటున్నారు. వాళ్ళకి అదే కంఫర్ట్గా ఉంటుందంట. ఎవరి ఇష్టం వాళ్ళు, దానికి అభ్యంతరం ఏముంది అనేసి అంటాడు పెళ్ళి కొడుకు. అప్పుడు వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పు అక్కడ కూర్చున్నాక ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అప్పు అండ్ రాజేష్. అబ్బాయిని ఇలా అంటారు, మీరేమైనా అడిగేది ఉంటే అడగండి అనేసి చెప్తారు. నాకు అడగడానికి ఏం లేదు, నాకు అమ్మాయి నచ్చింది అనేసి చెప్తాడు అతను. అప్పుడు కావ్య ఇలా అంటుంది, మేము అప్పు గురించి కొన్ని విషయాలు చెప్పాలి అనేసి చెప్తుంది. మా అప్పు మీద ముందు ఒక నింద పడింది, అది పెళ్లి తర్వాత తెలిస్తే బాగోదు కదా, అందుకే ముందే చెప్తున్నాం అనేసి చెప్తుంది కావ్య. అదా నాకు తెలుసులే, అనామిక వేసిన కేసు గురించే కదా, ఆ మహిళా మండలి అధ్యక్షురాలు మా రిలేటివే, తనే నాకు అన్నీ చెప్పింది. ఇలా మ్యాచ్ చూడడానికి వస్తున్నామని చెప్తేనే అప్పు గురించి అన్ని విషయాలు చెప్పింది. ఎవరేం చెప్పినా నమ్మకు అని కూడా చెప్పింది అన్న. ఇలా అమ్మాయి అంత ధైర్యంగా వెళ్ళి అక్కడ నిలబడడం చాలా గ్రేట్ అనేసి అంటాడు ఆ పెళ్ళి కొడుకు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు ఓకే, కాకపోతే తనకి కూడా నేను నచ్చను లేదో తెలుసుకోండి అనేసి చెప్తాడు ఆ అబ్బాయి. అప్పు ఇలా అంటుంది, మా అమ్మ నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే, అలాగే మా అక్క వాళ్ళు ఏం చెప్తే నేను అదే వింటాను అని చెప్పి వాళ్ళకి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు. కనకం పెళ్లి వాళ్ళతో ఇలా అంటుంది, కట్నం విషయం మాట్లాడండి అనేసి అంటుంది. మీరు కట్నం ఇచ్చుకోలేరని పంతులు గారు మాకు ముందే చెప్పారు. మాకు కట్నం ఏం అవసరం లేదు, మాకు అమ్మాయి నచ్చితే, మా అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు అని పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ అంటాడు. అయితే ముహూర్తం పెట్టండి పంతులు గారు అనేసి కనకం అంటుంది. అప్పుడు పెళ్లి కొడుకు ఇలా అంటాడు, ఎంగేజ్మెంట్, పెళ్ళి ఇవన్నీ ఎందుకు, పెళ్ళిళ్ళలోనే వరపూజ పోసుకోవచ్చు కదా అనేసి చెప్తాడు పెళ్లి కొడుకు. అప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, మీరు గొప్పలకు పోయి పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ అప్పులు అవ్వడం మాకు ఇష్టం లేదు, ఒక చిన్న టెంపుల్లో జరిపించండి అని చెప్తుంది. అప్పుడు స్వప్న కావ్య ఇలా అంటారు, ముహూర్తం పెట్టండి పంతులు గారు అనేసి చెప్తారు. అప్పుడు శుక్రవారం బాగుంది అనేసి చెప్తాడు పంతులు గారు. అదే ఖాయం చేయండి అని కావ్య చెప్తుంది. స్వప్న కావ్య ఇద్దరు పెళ్లి కొడుకుని ఇలా అంటారు, మీ అంతా మంచి వాళ్ళను మేము ఎక్కడ చూడలేదు, ఇలా చాలా అరుదుగా ఉంటారు, మీరు చాలా గ్రేట్ అనేసి ఇద్దరు పొగుడుతూ ఉంటారు పెళ్లి కొడుకుని. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రుద్రాని ధనిలక్ష్మి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్కి మంచి సంబంధం చూశాను, వాళ్ళకు అన్నీ తెలుసు అనేసి ధనిలక్ష్మికి చెప్తూ ఉంటుంది. అలాగే అప్పు డల్గా బయటికి వచ్చి బాయ్ దగ్గర నిల్చొని ఉంటుంది. కావ్య స్వప్న ఇద్దరు వచ్చి, ఏంటో ఇలా డల్గా ఉన్నావు, నీకు పెళ్ళి కానీ ఇష్టం లేదా ఏంటి అనేసి అంటుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.